బ్యాచిలర్స్ కూడా ఎంతో క్విక్గా ఈజీగా చేసుకునేలాగా ఈరోజు నేను మీ అందరికీ పీతల కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చింతపండుని అయితే వాటర్ అయితే వేసుకోండి, నానబెట్టుకోండి. ఇలా 2 కప్పుల నీళ్ళు అయితే వచ్చేలాగా అయితే తయారు చేసుకోండి. సో మీరు తీసుకున్న పీతల క్వాంటిటీని బట్టి ఈ చింతపండుని అనేది నానబెట్టుకోవాలి. నేను వచ్చేసరికి 3 పీతలను అయితే తీసుకున్నానండి. తీసుకున్న 3 పీతలకి 2 కప్పుల చింతపండు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది చింతపండు పులుపుని తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 2-3 టమాటాలు వేసుకున్నా సరే సరిపోతుందండి. ఎప్పుడు కూడా పీత డెక్కని మీరు ఇలా కొంచెం బ్రేక్ అయ్యేలా చేసుకుంటే కర్రీ గ్రేవీ అనేది డెక్కల్లోకి వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది, చప్పగా లేకుండా. ఒకవేళ మీరు డైరెక్ట్గా అలా బ్రేక్ చేసుకోకుండా వేసుకుంటే గ్రేవీ అనేది లోపలికి వెళ్ళకుండా డెక్ అనేది చప్పగా ఉంటుందండి. సో ఇలాగైతే బ్రేక్ చేసుకోండి. పీతలు ఎప్పుడు కూడా గట్టిగా ఉన్న పీతలు అయితే తీసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీతల్లో వచ్చేసరికి ఇలా మనకి గుడ్డ అయితే ఉంటుంది కదండి, అది వచ్చేసరికి ఇలా సపరేట్గా అయితే కలెక్ట్ చేసుకోండి. అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలో నేను మీకు అయితే చెప్తాను. ఆనియన్స్ వచ్చేసరికి ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని వచ్చేసరికి నిలువుగా కట్ చేసి ఇలా మధ్యలో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక కడాయిని అయితే పెట్టుకోండి. 5 లేదా 6 స్పూన్ల ఆయిల్ అయితే వేయండి. నాన్ వెజ్ కర్రీస్ వచ్చేసరికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. అలా ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నిటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోండి. ఇలా బాగా వేయించుకోవడం వల్ల కర్రీ గ్రేవీ కూడా చాలా తిగ్గా అనేది వస్తుంది. ఆనియన్స్ అన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీత ముక్కలను అయితే వేసేయండి. ఇలా ఆయిల్ అయితే వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఆయిల్ అయితే వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అలానే పీత కూడా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కొంచెం గట్టిపడుతుంది. సో తప్పకుండా మీరైతే ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా ఈజీగా, అలానే మీకు ఇంట్లో హోమ్ మేడ్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి నేను మీకైతే చేసి చూపిస్తున్నాను. ఎంతో ఫాస్ట్గా, టేస్టీగా, ఈజీగా అయిపోయే ఈ పీతల కర్రీని తప్పకుండా ట్రై చేయండి. 2-3 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికి కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలానే 1 స్పూన్ పసుపు అయితే వేసి 3 లేదా 4 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి. పీతల కర్రీలో కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. పీతల కర్రీ వచ్చేసరికి కాదండి, నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీస్ కన్నా కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. అలా ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. అలానే స్పైసీగా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఇలా ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్పు కారం అనేది పీతలకు బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీరు టొమాటో కానీ వేసుకోవాలి అనుకుంటే టొమాటో అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా టొమాటోని కూడా వేసుకోండి. ఆయిల్ అయితే బాగా మెత్తగైనంత వరకు అయితే వేయించుకోండి. ఇలా పీతల పులుసే కాదండి, పీతల ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో లో ఫ్లేమ్లో అయితే వేయించుకుంటే పీతల్లో ఉన్న పచ్చివాసన పోయి కర్రీ అనేది బాగా టేస్టీగా అనేది ఉంటుందండి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ముందుగా మీరు కలెక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే వేసేయండి. ఇలా చింతపండు వచ్చేసరికి మీరు తీసుకున్న పీతల క్వాంటిటీని బట్టి అయితే ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గరిటతో అనేది కలిపేసుకోండి. గ్రేవీ అనేది చిక్కగా ఉంటే మాత్రం మీరైతే 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసరికి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా ఉడికినాక ఇంకా చిక్కబడుతుందండి. సో మనకి ముందుగానే చిక్కగా ఉంటే మనకి కర్రీ అంతా అయ్యేలోపు పులుపు వచ్చేస్తుంది. అందుకే మీరు 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 2 కప్పుల చింతపండు గుజ్జుకి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. మీరు ముందుగానే పీతలు వేసిన తర్వాత ఆయిల్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇప్పుడు వేసినా సరే పీతలకు బాగా పట్టి ఇంకా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి గరిటతో అయితే కలిపేసుకోండి. మీరు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకు, కొత్తిమీర కూడా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకుండి బాగా కర్రీని అనేది ఉడకనివ్వండి. ఈ పీతల కర్రీ అనేది వాటర్ వేసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు అయితే పడుతుందండి మనకి ఉడకడానికి. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలానే 1 స్పూన్ జీరా పౌడర్ అయితే వేసి ఒకసారి మొత్తాన్ని కలిసేటట్టు అయితే కలిపేసుకోండి. ఇలా ధనియా జీరా పౌడర్ వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఉడకనివ్వండి కర్రీని బాగా.
నేను వచ్చేసరికి ఇలా గుడ్డున్న పీతనైతే తీసుకున్నాను కదండి. ఇలా గుడ్డు ఉండటం వల్ల కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలానో ఈ సీజన్లో అయితే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మీరు పీత గుడ్డుని అయితే సపరేట్గా కలెక్ట్ చేసుకున్నారు కదా, అదైతే ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇలా లాస్ట్లో కాకుండా మీరు ఫస్ట్లో కనుక ఈ పీత గుడ్డును అనేది యాడ్ చేసేస్తే మొత్తం కలిసిపోయి మీకు గుడ్డు అనేది ఉండదండి. అందుచేత కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే ఇలా పీత గుడ్డుని అనేది యాడ్ చేస్తే సో మీకు ఎక్కడ కరగకుండా అనేది ఉంటుంది. వన్స్ మీరు గుడ్డు కనుక యాడ్ చేస్తే 2 నిమిషాల పాటు గరిటతో కలపకుండా అయితే వదిలేసేయండి. లేదు ఇలా మొత్తానికి కరిగిపోతుంది అనిపించుకుంటే మీరైతే ఏదన్నా ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదండి, ఏదన్నా ఒక చిన్న గిన్నెలో అయితే ఇలా గుడ్డునంతా వేసి మధ్యలో అయితే పెట్టేసి కొంచెం గ్రేవీని అయితే దాంట్లో వేసి అయితే ఒక 2 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికించుకోండి. అలా ఉడికినా సరే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలానే పీత గుడ్డు కూడా ఎక్కడా కలవకుండా మీకు ఉంటుంది. ఒకవేళ మీరు వేసిన గుడ్డు కరిగిపోయినా సరే గ్రేవీలోకే వెళ్తుంది కాబట్టి గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా గుడ్డు వేసిన 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా గ్రేవీ అనేది మరింత చిక్కబడకుండా ఇంకా మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను చూపించినట్లుగా కన్సిస్టెన్సీ వచ్చి ఈ థిక్లో ఉంటే సరిపోతుందండి. చూసారు కదా ఎక్కడ కరగకుండా గుడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా, అలానే పీత కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఒకసారి మీరైతే ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకుంటే ఈ వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ లేదా కల్లుప్పు అనేది యాడ్ చేసుకోండి. సో అంతేనండి, ఎంతో రుచికరమైన ఈజీగా అయిపోయి ఈ పీతల కూర రెసిపీని అనేది ఎలా చేసుకోవాలో చూపించాను కదా. చాలా సులువుగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అలానే బ్యాచిలర్స్ కూడా ఎంతో సులువుగా టేస్టీగా అయిపోయే పీతల కర్రీ రెసిపీని అయితే చూసారు కదా. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏమీ విరగకుండా అలానే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే నేను మీకు చూపించేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నంలో ఈ పీతల కర్రీ రెసిపీని అనేది ట్రై చేయండి. సో ట్రై చేసిన రెసిపీ మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మీలో ఎంతమంది పీతల కర్రీ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు, అలానే ఇష్టపడతారు నాకైతే కమెంట్ చేసేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ముందుగా పీత డెక్కల్ని కొంచెం బ్రేక్ అయితే చేసుకున్నారు కదా, అలా చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది పీత డెక్కల్లోకి వెళ్ళి చాలా రుచిగా అనేది ఉంటుందండి. అలానే పీత గుడ్డ అనేది మొత్తం కరిగిపోకుండా ఉండాలి అంటే మీరు వాటర్ వేసుకున్న తర్వాత మీరు కలెక్ట్ చేసుకున్న గుడ్డుని అయితే వేసి కొంచెం గ్రేవీని అయితే దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే అస్సలు గుడ్డు అనేది కరగకుండా మీకు వస్తుంది. ఒకవేళ కరిగినా సరే ఎలానో గ్రేవీలోకే వెళ్తుంది కాబట్టి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గావిష్ వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.